మీరు కూడా యూపీఎస్సీ ఆన్సర్స్ రాసిన తర్వాత వాటిని ఎలా అసెస్ చేసుకోవాలి అని స్ట్రగుల్ అవుతున్నారా? అసలు ఏ పాయింట్స్‌ని ఇవాల్యుయేట్ చేయాలి? వేటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెలుసుకోలేకపోతున్నారా? దెన్ దిస్ వీడియో విల్ బి యువర్ టర్నింగ్ పాయింట్. Hello officers, welcome to Prerna ICS. In today's video, I will give you the mentor's guide for self-evaluating your mains answers. అంటే ఒక మెంటార్ కానీ మీరు ప్రొఫెషనల్‌గా ఇవాల్యుయేషన్ చేస్తే ఏ అయితే పారామీటర్స్‌ని కన్సిడర్ చేస్తారో, ఎట్లా మీరు అసెస్ చేసుకోవాలి, సెల్ఫ్‌గా మీరు మీ ఆన్సర్స్‌ని ఎట్లా ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఒక టాపర్ లాగా ఆన్సర్స్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హౌ కెన్ యూ గ్రో ఇన్ రైటింగ్ యువర్ ఆన్సర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ టుడేస్ వీడియో అబౌట్. So let's begin with our basic mentors blueprint. The basic mentors blueprint consists of first understanding the question. మనం ఇచ్చిన క్వెషన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకున్నామా లేదా? అంటే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. క్వెషన్‌లో ఎప్పుడైనా సరే అడిగిన కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ దాంట్లో ఉన్న క్వెషన్ ట్యాగ్ ఏంటి? అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి ఏదైతే కీ కాన్సెప్ట్ దేని గురించి అడుగుతున్నారు అని తెలిసినప్పుడు మాత్రమే, ఆ ఆన్సర్‌కి తగ్గిన ఆ క్వెషన్‌కి తగిన రిలవెంట్ ఆన్సర్‌ని మనం రాయగలం. దట్ విల్ ఎన్ష్యూర్ రిలవెన్స్ టు యువర్ ఆన్సర్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఈస్ అ క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ there is a question like what are the functions of an ecosystem? Yes, analyze their role in balancing the sustenance of life. ఇది ఒక ఎగ్జాంపుల్ క్వెషన్ అనుకుందాం. సో, ఈ క్వెషన్‌లో మనం చూస్తే ద కీ కాన్సెప్ట్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. యెస్. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి ఈ క్వెషన్ ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే, మనం ఎకోసిస్టమ్‌కి గురించి ఏది పడితే అది ఆర్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా రాయకుండా, అసలు ఎకోసిస్టమ్‌కి ఉన్న 5 ఫంక్షన్స్ ఏంటి? వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. దెన్ అనలైజ్ దేర్ రోల్ ఇన్ బ్యాలెన్సింగ్ ద సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్. మీరు ఈ క్వెషన్‌లో చూసుకుంటే వి కెన్ సీ that there are two question tags. One is what, one is analyze. ఈ క్వెషన్ ట్యాగ్ వల్ల మనకున్న ఉపయోగం ఏంటి అంటే ఇట్ విల్ టెల్ యూ వాట్ షుడ్ బి ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఎస్. సో మీ ఆన్సర్‌లో ఎలాంటి ఇంట్రడక్షన్ ఉండాలి, ఎలాంటి బాడీ ఉండాలి, ఎలాంటి కన్క్లూషన్ ఉండాలి అనేది ఈ క్వెషన్ ట్యాగ్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే. నౌ దిస్ బ్రింగ్స్ us to our next basic concept, that is balanced structure. Now, as I told you, every answer key there will be a structure. So, మన అందరికి if you have been writing answers, the basic structure that an answer has consists of 3 elements: introduction, body, and conclusion. ఇది ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వెషన్ ట్యాగ్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అండ్ క్వెషన్ ట్యాగ్‌ని బట్టి ఎలాంటి కన్క్లూషన్ రాయాలి, ఎలాంటి ఇంట్రడక్షన్ రాయాలి, ఎలాంటి బాడీ రాయాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న మన ఇది చూసుకుంటే వి సీ దట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది వెరీ డైరెక్ట్ క్వెషన్. అంటే ఎకోసిస్టమ్‌కి ఉన్న ఫంక్షన్స్ ఏంటి అనేది క్వెషన్. సో, ఇంట్రడక్షన్‌లో మీరు యూ కెన్ డిఫైన్ వాట్ ఈస్ అన్ ఎకోసిస్టమ్ అండ్ టెల్ దట్ దేర్ ఆర్ వేరియస్ ఫంక్షన్స్. సో, బాడీలో వాటి ఫంక్షన్స్‌ని మీరు డిఫైన్ చేయొచ్చు. లైక్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటే మన ఫుడ్ చైన్స్ ఆర్ బయోజియోకెమికల్ సైకిల్స్. యెస్.
all the other functions of ecosystem. And you see that there are two parts in the question. So మీరు ఫస్ట్ ఆ ఫంక్షన్స్ ని చెప్తారు, వాటి గురించి రాస్తారు. దెన్ ద సెకండ్ పారాగ్రాఫ్ విల్ బి అబౌట్ ఎనలైజింగ్ ద రోల్ ఇన్ బ్యాలెన్సింగ్ ద సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్. అవి మన ఎర్త్ మీద ఉన్న లైఫ్ ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాయి అనేది రాయాలి. సో ఇక్కడ మీరు రెండు కైండ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ తీసుకురావచ్చు బాడీలో. ఒకటి ఆ ఫంక్షన్ ఏంటో రాసి, దెన్ దేర్ రోల్ ఇన్ బ్యాలెన్సింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఫ్లో గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకుందాం. సో ఫుడ్ చైన్ లైఫ్‌ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది అనేది నెక్స్ట్ పాయింట్‌లో రాయొచ్చు. దెన్ సెకండ్ వచ్చేసి అగైన్ ద నెక్స్ట్ ఫంక్షన్ మేబీ బయో జియో కెమికల్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ దాని కింద మీరు దాని రోల్ రాయొచ్చు. ఏంటి? ఆ బయో జియో కెమికల్స్ ఇప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నైట్రోజన్ గురించి సైకిల్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని యూ కెన్ సే హౌ నైట్రోజన్ ఎయిర్‌లో ఉన్న నైట్రోజన్‌ని బాక్టీరియా ఫిక్స్ చేసి సాయిల్‌లోకి తీసుకురావడం వల్ల ప్లాంట్ లైఫ్ ఎట్లా గ్రో అవుతుంది. ఆ ప్లాంట్ నుండి వేరియస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎట్లా సస్టైన్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఎయిర్‌లోకి తీసుకెళ్లడం వల్ల ఆర్ అట్మాస్ఫియర్‌లోకి తీసుకెళ్లడం వల్ల ఆ బ్యాలెన్స్ ఇన్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది. దాని వల్ల లైఫ్ ఎట్లా సస్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ అ కంప్లీట్ ఆన్సర్. నౌ కన్క్లూషన్ ఏం రాస్తారు? మీరు ఇలాంటి వాటికి బేసిక్‌గా యూ విల్ రైట్ ద జిస్ట్ ఆర్ సమ్మరీ ఆఫ్ యువర్ ఆన్సర్ యాస్ అ కన్క్లూషన్. యెస్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మీకు ఎట్లా అర్థమైంది? వెన్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఆర్ ద క్వెషన్ ట్యాగ్స్ దట్ ఆర్ దేర్. ఆ క్వెషన్ ట్యాగ్స్‌ని చూసినప్పుడు స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఒక క్వెషన్ చూసిన వెంటనే దాంట్లో ఉన్న కీ కాన్సెప్ట్ ఏంటి అని అర్థం చేసుకుంటే, ఆ క్వెషన్‌కి రిలవెంట్ ఆన్సర్ రాస్తాం. దాంట్లో ఉన్న క్వెషన్ ట్యాగ్స్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, దానికి ప్రాపర్ స్ట్రక్చరింగ్ అనేది మనకి అలవాటు అయిపోతుంది. Then the most important and the third one here in blueprint is క్లారిటీ ఆఫ్ లాంగ్వేజ్. మనం రాసే ఈ ఆన్సర్‌లో మన లాంగ్వేజ్ ఎంత సింపుల్‌గా, క్లియర్‌గా ఉంది. మనం రాసే పదాలు అవతల వాళ్ళకి అర్థమవుతున్నాయా? కొంతమందికి చాలా ఎఫిషియెంట్ వొకాబులరీ ఉంటుంది. కానీ మీరు ఆ వొకాబులరీ అంతా తీసుకొచ్చి మీరు ఒక ఆన్సర్‌లో పెట్టారనుకోండి. ఎగ్జామినర్ ప్రతి వర్డ్‌కి ఒకవేళ ఇఫ్ దే హావ్ టు గో ఫర్ a dictionary, that will not be a easy task for the examiners. సో అది ఒక నార్మల్ పర్సన్, ఒక లిటరేట్ పర్సన్ చదవగానే అర్థమయ్యేలా ఉండాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా రాస్తారంటే ఈ ఆన్సర్స్‌ని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ మొత్తం అంటే హాఫ్ పేజ్ మొత్తం ఒకే సెంటెన్స్ ఉంటుంది. బట్ వెదర్, రాదర్ అని చెప్పి చాలా కనెక్టింగ్ వర్డ్స్ వాడేసి యూ విల్ సీ దట్ ఇట్ హ్యాస్ అ వెరీ లాంగ్ సెంటెన్స్. సో సింప్లిఫైడ్ సెంటెన్స్ పాయింట్ ఫార్మాట్‌లో రాసినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ ద ఎగ్జామినర్ టు examine your answers or to evaluate your answers. So here clarity of language, simple sentences and usage of the right terminology is important. Yes. So this brings us to clarity of language. Even if it is not said, we can understand that presentation of your answer also matters. Presentation ante మీ హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ లెజిబిలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్. యెస్. దాంట్లో ఫ్లో చార్ట్స్ ఉన్నాయా? మ్యాప్స్ ఉన్నాయా? టేబుల్స్ ఉన్నాయా? ఈజీగా మీరు సింప్లిఫైడ్‌గా రాయగలుగుతున్నారా? కాన్సెప్ట్స్ అన్నిటిని అర్థమయ్యేలాగా రాయగలుగుతున్నారా? దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్రెజెంటేషన్. అన్నీ ఎక్కువ సార్లు కొట్టేస్తున్నారా? చూడగానే నీట్‌గా ఉందా లేదా? ఆన్సర్ ఆర్ యువర్ బుక్‌లెట్. ఆల్ దట్ ఆల్సో మ్యాటర్స్. That will be your fourth point, but still that matters. Now, if you are habituated to follow this blueprint, you will have relatively good answers that you can write. We will understand this using one more example. Here we can see
క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఇన్ స్ట్రెంథెనింగ్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ దట్ ఈస్ ఆస్క్డ్. ఇట్ ఈస్ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ. దీన్ని ఏ డైరెక్షన్‌లో అడుగుతున్నారు? ఇస్ హౌ ఈస్ ఇట్ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ అంటే సివిల్ సొసైటీ యొక్క పాత్ర డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా ఉంది మన కంట్రీలో అనేది క్రిటికల్‌గా ఎగ్జామిన్ చేయమంటారు. సో, క్రిటికల్లీ ఎగ్జామిన్ విల్ బికమ్ అవర్ క్వెషన్ ట్యాగ్. అంటే ఏం చెప్తున్నారు? సివిల్ సొసైటీ యొక్క రోల్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాలి అనే ఉద్దేశంలో చూస్తే, ఆ ఇష్యూని పర్టిక్యులర్‌గా చూస్తే, ఈ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇంపాక్ట్ ఆన్ డెమోక్రసీ ఆఫ్ ద కంట్రీ ఆర్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా. ఇది మనకి క్లియర్‌గా ఈ క్వెషన్ ట్యాగ్ నుండి అర్థమైపోతుంది. ఎందుకంటే క్రిటికల్‌గా ఎగ్జామిన్ చేయండి అంటే నెగెటివ్స్ ఉన్నట్టే. యెస్. ఒక ఇష్యూలో నెగెటివ్స్ ఉన్నాయంటే దానికి పాజిటివ్స్ కూడా ఉంటాయి. నౌ వాట్ యూ విల్ డూ? దిస్ వి అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్ ఇస్ దిస్. సో, వాట్ యూ విల్ రైట్ ఈస్ ఇంట్రడక్షన్‌లో మనం సివిల్ సొసైటీ అంటే ఏంటి అని డిఫైన్ చేస్తాం. బాడీలో ఫంక్షన్స్ ఆఫ్ సివిల్ సొసైటీని రాస్తాం. ఆ ఫంక్షన్స్ డెమోక్రసీని ఎట్లా స్ట్రెంథెన్ చేస్తున్నాయి అనేది కూడా రాస్తాం. దానికి కావాల్సిన రిలవెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ ఆర్‌టిఐ యాక్ట్, ఫైట్ అగైన్స్ట్ కరప్షన్ ఇలాంటి ఎగ్జాంపుల్స్‌తో వి విల్ ఈవెన్ సపోర్ట్ అవర్ ఆన్సర్ ఆర్ సబ్స్టాన్షియేట్ అవర్ ఆన్సర్. సబ్స్టాన్షియేట్ అంటే రిపోర్ట్స్ ఆధారంగానో, లేకపోతే ఈవెంట్స్ ఆధారంగానో, డేటా ఆధారంగానో, స్టాటిస్టిక్స్ ఆధారంగానో మనం చెప్పే ఫ్యాక్ట్స్‌ని ప్రూవ్ చేయడం ఆన్సర్‌లో. దాన్ని సబ్స్టాన్షియేషన్ అని అంటాం. నౌ వన్స్ we do this, we will come to a conclusion. What will be the conclusion? ఈ ఫంక్షన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి యాజ్ వి సెడ్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే నెక్స్ట్ వి విల్ సీ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆర్ వాట్ ఆర్ ద నెగటివ్స్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ అవి మనం బాడీలో రాస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బేసిక్ రూల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఏంటి అంటే ఆన్సర్‌ని మనము నెగెటివ్‌గా కన్క్లూడ్ చేయము. ఎవ్రీ టైమ్ యూ కన్క్లూడ్ అన్ ఆన్సర్ ఇట్ షుడ్ బి ఆన్ ఎ పాజిటివ్. సో, ఇక్కడ మనం ఛాలెంజెస్, లిమిటేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ రాసినప్పుడు కన్క్లూషన్ షుడ్ హ్యావ్ ఎ వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ అంటే ఈ ఛాలెంజెస్‌కి ఉన్న సొల్యూషన్స్ ఏంటి? వేరే కంట్రీస్ ఏవైనా ఫాలో అవుతున్నాయా? అవేవైనా మనం రికమెండ్ చేయొచ్చా? యెస్. దట్ విల్ బి ద స్టైల్ ఆఫ్ కన్క్లూషన్. సో, మనం జస్ట్ బై ఐడెంటిఫైయింగ్ ద క్వెషన్ ట్యాగ్ అండ్ ద కాన్సెప్ట్ వి నౌ నో ద బేసిక్ క్రైటీరియా ఆర్ పారామీటర్స్ దట్ షుడ్ బి అడ్రెస్డ్ ఇన్ ద ఆన్సర్. దానికొక ఫ్లో ఏంటి? లాజికల్‌గా బాడీ ఇంట్రడక్షన్‌లో ఏముండాలి? బాడీలో ఏముండాలి? బాడీలో ఏవే పార్ట్స్ ఖచ్చితంగా ఉండాలి? ఫంక్షన్స్ ఉండాలి. అవి డెమోక్రసీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి. బోత్ పాజిటివ్స్ ఉండాలి, నెగెటివ్స్ ఉండాలి. కన్క్లూషన్ ఆ నెగెటివ్స్‌కి సొల్యూషన్స్ కానీ, రికమెండేషన్స్ కానీ, మెజర్స్ కానీ చాలా సింప్లిఫైడ్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇది మనకి బేసికల్‌గా ఇంతవరకి మనకు అర్థమైతే, మనం బేసిక్‌గా ఏ క్వెషన్ అయినా ఇట్లానే డీల్ చేసి, దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ఆన్సర్, కంటెంట్ రాయొచ్చు. మూవింగ్ ఆన్ దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయగలగాలి అంటే, ఒక 10 పాయింట్ చెక్ లిస్ట్ ఇస్తాను. ప్రతి క్వెషన్‌కి ఈ 10 క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసినప్పుడల్లా మీకు ఈజీగా ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెషన్. సో, ఫస్ట్ అందులో ఏంటి అంటే, డిడ్ ఐ ఆన్సర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద క్వెషన్ ఆర్ డిడ్ ఐ స్కిప్ ఆర్ సమ్‌థింగ్ అనుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇందాక మనం చూసిన క్వెషన్ చూస్తే, మనము రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ గురించి మాత్రమే రాసామా? లేకపోతే అది డెమోక్రసీని ఎట్లా స్ట్రెంథెన్ చేస్తుంది అనే దాన్ని అడ్రెస్ చేసామా లేదా? ఒకవేళ మనం ఓన్లీ ఆ ఆన్సర్‌లో రోల్ ఆఫ్ సివిల్ సొసైటీని డిఫైన్ చేసి డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ సివిల్ సొసైటీని మనం రాసేసి కన్క్లూడ్ చేసేసామనుకోండి. మనం ఆన్సర్‌ని కరెక్ట్‌గా రిలవెంట్‌గా ఆన్సర్ క్వెషన్‌ని కరెక్ట్‌గా రిలవెంట్‌గా ఆన్సర్ చేసినట్టా అది? లేదు.
ఎందుకంటే అక్కడ క్వెషన్‌లో అడిగిందేంటి? డెమోక్రసీని స్ట్రెంథెన్ ఎట్లా చేస్తుంది ఈ సొసైటీ సివిల్ సొసైటీ అనేది మనకి అడిగిన క్వెషన్. కానీ మనం ఎక్కడ డీవియేట్ అయిపోయాము? మనం ఓన్లీ ఫంక్షన్స్ వరకి మాత్రమే లిమిట్ చేసేసి వేసేసాం. సో, దట్ విల్ నాట్ ఈవెన్ ఫెచ్ యూ ఈవెన్ హాల్ఫ్ ద మార్క్స్ ఆల్సో. యెస్. సో, బికాజ్ యూ హావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ద క్వెషన్. అసలు అడిగిన క్వెషన్ కాకుండా మీరు సంథింగ్ దానికి రిలేటెడ్ ఇంకా వేరే ఏదో వేరే ఏదో కంటెంట్ రాసేసొచ్చారు. సో, దట్ ఈస్ వై మీకు అర్థమవ్వాల్సింది ఏదైనా సబ్ థీమ్‌ని వదిలేసాము. ఇక్కడ అడిగిన థీమ్స్ అన్నీ కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి, అడిగిన ప్రతి థీమ్‌ని అడ్రెస్ చేశామా అనేది ఫస్ట్ మీరు చూడాల్సిన క్వెషన్. అండ్ మనం ఫస్ట్ క్వెషన్‌లో చూసాం. ఇకోసిస్టమ్ ఫంక్షన్స్ ఏంటి? అది లైఫ్ సస్టెనెన్స్‌కి ఎట్లా హెల్ప్ అవుతుంది? సో, ఫస్ట్ పార్ట్ ఫంక్షన్స్ రాసాము. అండ్ సస్టెనెన్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది? ఆ 2 పార్ట్స్ ఈక్వల్‌గా మళ్ళీ ఏంటి? అన్ని పార్ట్స్‌నికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. ఒక పార్ట్ ఆఫ్ ద క్వెషన్‌కి 10 పాయింట్లు రాసేసి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్‌కి యెస్ ఇట్ హెల్ప్స్ ఇన్ సస్టెనెన్స్ ఆఫ్ ద లైఫ్ అలా రాయకూడదు. యూ షుడ్ టెల్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ పాయింట్స్. అంటే అట్‌లీస్ట్ ఒకదానికి 3 రాస్తే ఒకదానికి 4, 5, 6 అలా రాయొచ్చు. బట్ అట్‌లీస్ట్ గివ్ ఇట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఫస్ట్ పార్ట్‌కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో సెకండ్ పార్ట్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. దెన్ ద నెక్స్ట్ క్వెషన్ విల్ బి ఈస్ మై లాంగ్వేజ్ క్రిస్ప్ అండ్ క్లియర్? నేను ఏదైతే లాంగ్వేజ్‌లో రాస్తున్నానో బీ ఇట్ తెలుగు, బీ ఇట్ ఇంగ్లీష్ చాలా పెద్ద పెద్ద పదాలు వాడేయకుండా, నేను చెప్పాలనుకుంది క్లియర్‌గా కన్వే అవుతుందా లేదా? కరెక్ట్ వర్డ్స్ వాడుతున్నానా లేదా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, స్టేట్‌లో అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం డిస్ట్రిక్ట్స్‌ని డివైడ్ చేశారు. యెస్. దీన్ని ఆహ్, ఏమంటారు? ఇంకా డివైడ్ చేశారు ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఓకే. అని రాయొచ్చు. దాన్ని పరిపాలించడానికి ఈజీగా ఉండడం అని గూడా రాయొచ్చు. ఓకే. సో, ఇందులో ఏ కన్వీనియన్స్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమా, ఫినాన్షియల్ కన్వీనియన్స్ కోసమా అనే టర్మ్ ఏదైతే ఉందో, దాన్ని జాగ్రత్తగా ఆలోచించి రాయండి. కొన్ని కొన్ని సార్లు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం డివైడ్ చేసుండొచ్చు. కొన్ని ఫినాన్షియల్‌గా రెవెన్యూ కలెక్షన్ కోసం టఫ్ అవుతుంది కాబట్టి డివైడ్ చేసుండొచ్చు. సో, అది ఏది రీజన్ ఏదో క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అంటే ఆ టర్మ్ అనేది క్లియర్‌గా వాడుండాలి ఆ పాయింట్‌లో. సో, అలాంటిది క్రిస్ప్‌గా, క్లియర్‌గా టర్మినాలజీ కరెక్ట్‌గా మీరు రాసే లాంగ్వేజ్ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉందా లేదా? అది మన నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి డస్ మై ఆన్సర్ హావ్ ఎ లాజికల్ ఫ్లో? అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత బాడీ, తర్వాత కన్క్లూషన్ వస్తుందా? లేకపోతే ముందే మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫంక్షన్స్ ఆఫ్ ఇకోసిస్టమే చూసామనుకోండి. ఫస్ట్ దాని లైఫ్ సస్టెనెన్స్ ఎట్లా అవుతుందో రాసేసి, దాని తర్వాత దాని ఫంక్షన్స్‌కి ఎళ్లి, దాని తర్వాత దాన్ని డిఫైన్ చేశామనుకోండి. ఇప్పుడు కావాల్సిన అన్ని పార్ట్స్ ఉన్నాయి ఆన్సర్‌లో. కానీ దానికొక స్ట్రక్చర్ లేదు. సో, ఫస్ట్ డెఫినిషన్ రావాలి. తర్వాత ఫంక్షన్ రావాలి. తర్వాత ఆ ఫంక్షన్స్ ఎట్లా ఎన్హాన్స్ అవుతున్నాయి ఆర్ ఎట్లా హెల్ప్ అవుతున్నాయి అనేది రావాలి. సో, దేర్ విల్ బి ఎ లాజికల్ ఫ్లో ఫర్ ద ఆన్సర్. నెక్స్ట్ డిడ్ ఐ ఇన్‌క్లూడ్ కాన్సెప్చువల్ డెప్త్ ఇన్‌స్టెడ్ ఆఫ్ జెనరిక్ స్టేట్మెంట్స్? అంటే ఇందాక మనం చూసినట్టే క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ ఉందనుకోండి. ఇఫ్ యూ ఆర్ సేయింగ్ క్లైమేట్ చేంజ్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంక్రీజ్డ్ ట్రాపికల్ సైక్లోన్స్. So this needs some kind of substantiation to show your conceptual clarity or to show your conceptual depth. If the same statement I'm writing as per IPCC's sixth assessment report, climate change is the reason for increased frequency and intensity of tropical cyclones, then your terminology as per the report is right. One, then it is adding conceptual depth, saying that you know about IPCC, you know about the report, and you're using the same terminology as it is. This shows how a generic sentence like climate change is leading to more tropical cyclones can be substantiated in the same sentence by using a report or a statistic or a government scheme or an article from the constitution. Yes, then
The next one would be, did I use relevant real recent examples? Now, examples have to be real, that which are known to you as well as the examiner. So, అలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయి? In your newspapers. So, they should be at least known to the examiner. ఇట్ షుడ్ బి అ ఫేమస్ ఎగ్జాంపుల్. మా ఇంటి పక్కన వాళ్ళకి ఇలా అయ్యింది, అది నేను చూసాను, సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అనే జెనరిక్ ఎగ్జాంపుల్స్ కాకుండా న్యూస్ పేపర్లో ఉండే ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ వచ్చిన ఎగ్జాంపుల్స్ అలాంటివి వాడితే ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ ద ఎగ్జామినర్ ఆల్సో టు కనెక్ట్ ఆ ఇష్యూ. ఈ ఎగ్జాంపుల్ ఆ ఇష్యూ కనెక్షన్ వాళ్ళు కూడా రిలేట్ చేసుకోగలుగుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా డేటా స్టాటిస్టిక్స్ రాయాలి అనుకుంటున్నారు, దెన్ యూ కెన్ యూస్ ఫర్ సే చిల్డ్రన్స్ లిటరసీ రేట్ గురించి రాస్తున్నారు. యూ కెన్ యూస్ ద డేటా ఫ్రమ్ అసెట్ రిపోర్ట్స్ అండ్ మేక్ షూర్ యూ యూస్ ద డేటా ఆఫ్ ద కరెంట్ report or the latest report that is in place, which makes your answer more updated in nature. Then the next question comes is, did I ensure multidimensionality by touching political, social, economic, and ethical angles? So we have the pestle approach in your answer writing. Pestle approach అంటే ఏంటి? పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, లీగల్, ఎథికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సో మీరు రాసే ప్రతి ఆన్సర్లో పొలిటికల్ డైమెన్షన్ ఏమన్నా ఉందా ఇష్యూకి, ఎకనామిక్గా ఏమన్నా ఉందా, సోషల్గా ఎట్లా అయినా ఉందా, లీగల్‌గా ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా? దాని మీద ఏమన్నా యాక్ట్స్ ఉన్నాయా? ఆర్ అమెండ్మెంట్స్ ఏమైనా రీసెంట్‌గా జరిగున్నాయా? ఆర్ ఎథికల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎన్వైర్‌మెంటల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆ కాన్సెప్ట్ వల్ల? అనే అన్ని యాంగిల్స్‌లో మీరు దాన్ని రాయగలిగినప్పుడు ఇట్ విల్ బ్రింగ్ అ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ టు యువర్ ఆన్సర్. దెన్ ద నెక్స్ట్ question in your checklist would be, did I maintain balanced analysis instead of sounding biased? మీరు పొలిటికల్లీ బయస్డ్గా అనిపించకూడదు, ఆర్ యూ షుడ్ నాట్ సౌండ్ నెగటివ్ ఇన్ యువర్ అప్రోచ్. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. యూ షుడ్ ఆల్వేస్ సే దట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు ద ఇష్యూ. ఇందాక మనం చూసుకున్నట్టు లిమిటేషన్స్ రాసాం. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ? లిమిటేషన్స్ రాసినప్పుడు దానికున్న మెషర్స్ కూడా ఏం తీసుకోవాలి, దట్ విల్ బి యువర్ అప్రోచ్ ఆల్వేస్. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ పాజిటివ్ అప్రోచ్ యాజ్ policy makers, and that is what is expected in your answers as well. Now, did I use diagrams or flowcharts only where they actually enhance clarity? సో మనం ప్రెజెంటేషన్లో వి సెడ్ దట్ ఫ్లో చార్ట్స్ వాడాలి, టేబుల్స్ వాడాలి. ఎస్, ఇవన్నీ వాడుతున్నప్పుడు మనం అవసరం లేని దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్స్ రాస్తారు. లైక్ ఈకోసిస్టమ్ ఫంక్షన్స్ అన్నీ మెన్షన్ చేశాక మళ్ళీ ఆ ఫంక్షన్స్కి ఒక ఫ్లో చార్ట్ వేస్తారు, ఒక వెబ్ డయాగ్రామ్ వేసి ఫంక్షన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ అని రాసి అన్నీ మళ్ళీ దాని సర్కిల్గా రాస్తారు. ఆల్రెడీ మీరు ఆన్సర్లో అదే రాసుంటారు, మళ్ళీ అగైన్ యూ మైట్ బీ హ్యావింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫ్లో చార్ట్. సో దిస్ మీన్స్ డూప్లికేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్. మీరు ఉన్న టైంని వేస్ట్ చేస్తున్నారు అండ్ మీకున్న వర్డ్ లిమిట్ని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ సజెస్టెడ్. సో ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే మ్యాప్ వేయాలో, ఎక్కడైతే డయాగ్రామ్ వాడాలో అక్కడ మాత్రమే వేయాలి. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్, డిడ్ ఐ ఫినిష్ మై ఆన్సర్ ఇన్ 7 to 9 minutes? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ బిగినర్స్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ దట్ మీరు ఒక ఫుల్ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేసినప్పుడు మీరు దాన్ని ఇన్ టైంలో ఫినిష్ చేయడమే చాలా టఫ్గా ఉంటుంది. మీరు ఒక క్వెషన్ చూసినప్పుడల్లా కీ కాన్సెప్ట్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, దానికి ఒక లాజికల్ ఫ్లో ఏంటి, దాని స్ట్రక్చరింగ్ ఎలా ఉండాలి, రికమెండేషన్స్ ఏం రాయాలి, సబ్స్టాన్షియేషన్కి ఏ ఎగ్జాంపుల్స్ వాడాలి, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంతా చేస్తూ టు రైట్ అ 150 or 250 వర్డ్ ఆన్సర్ ఇన్ 7 to 9 minutes, అది యూ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫస్ట్. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ద పేపర్. దెన్ am I within the range of 150 to 250 వర్డ్ రేంజ్? ఇచ్చిన వర్డ్ లిమిట్ని మీరు అట్లాగే రాస్తున్నారా? వెన్ యూ ఎక్సీడ్ దేర్ ఈజ్ పీనలైజేషన్, అంటే యూ విల్ హ్యావ్ నెగటివ్ మార్క్స్ ఫర్ రైటింగ్ మోర్ వర్డ్స్ దాన్ వాట్ ఈస్ రికమెండెడ్ ఇన్ మెయిన్స్ ఆన్సర్. సో దిస్ ఇస్ హౌ we have a checklist, and each checklist ni follow aithe it is for sure that you will be able to write very good answers. So once you write this good answers, ee parameters based meeda meer danni evaluate chesukovachu.
సో, మీరు ఒక క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ ఎయ్యాలనుకుంటున్నారు దట్ యూ కెన్ సెల్ఫ్ అసెస్ అండ్ ఎవాల్యుయేట్ యువర్‌సెల్ఫ్. ఒకసారి మార్క్స్ వేసుకున్న తర్వాత హౌ డు యూ ట్రై టు గ్రో ఆర్ ఇంప్రూవ్ యువర్ ఆన్సర్స్ డే బై డే? That happens only when you will be following this step. That is, you need to write a three-line feedback for every answer that you have evaluated. And what should this contain? ఇందులో it should have what is the good thing that you have done in this answer, what went well, and దాని తర్వాత వాట్ ఈస్ మిస్సింగ్, ఆ ఆన్సర్లో మీరు ఏం మిస్ చేశారు, అండ్ వాట్ యూ విల్ ఫిక్స్ ద నెక్స్ట్ టైం. మీరు నెక్స్ట్ టైం ఇదే ఆన్సర్ రాస్తే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఎలాంటి చేంజెస్, ఎలాంటి ఎగ్జాంపుల్స్ యాడ్ చేయాలని ఇది సింపుల్గా రాయొచ్చు. వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ ఇందాక మనం రాసిన ఆన్సర్‌కి స్ట్రాంగ్ కాన్సెప్ట్ క్లారిటీ అండ్ గుడ్ ఆర్‌టిఐ ఎగ్జాంపుల్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గుడ్ ఇన్ దట్ ఆన్సర్. బట్ వాట్ వాస్ మిస్సింగ్? ఇట్ మిస్డ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ లిమిటేషన్స్. సో, నెక్స్ట్ టైమ్ నేను ఇదే ఆన్సర్ రాసినప్పుడు ఐ విల్ ఇంక్లూడ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అ మోర్ బ్యాలెన్స్డ్ కన్క్లూషన్. సో, వన్స్ యూ రైట్ దిస్ ఫీడ్‌బ్యాక్ అండ్ యూ గో త్రూ ఇట్ ద నెక్స్ట్ టైమ్, ఆటోమేటికల్‌గా మీ బ్రెయిన్‌లో దిస్ ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి నా నెక్స్ట్ ఆన్సర్‌కి అనేది ఫీడ్ అయిపోతుంది. సో, దట్ ఈస్ హౌ యూ విల్ ఇన్కల్కేట్ ద ప్రాసెస్. ఇంకా ఫర్దర్‌గా మనం ఇంప్రూవ్ అవ్వడానికి యూ కెన్ కంపేర్ యువర్ ఆన్సర్స్. మీరేదైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే అక్కడ ఇచ్చే మోడల్ ఆన్సర్స్‌కి గానీ ఆర్ ప్రాపర్ ఆన్సర్ షీట్స్ తీసుకున్నప్పుడు యూ కెన్ కంపేర్ ఇట్. బట్ అండర్‌స్టాండ్ వన్ థింగ్. ఆ కంపేర్ చేసుకునే టైంలో యూ షుడ్ నాట్ కాపీ ద ఆన్సర్ యాస్ ఇట్ ఈస్ ఆర్ ద టెంప్లేట్ యాస్ ఇట్ ఈస్. బట్ దానికంటే ఏం చేయాలి? యూ విల్ హ్యావ్ టు సీ హౌ ఇస్ ద ఆన్సర్ బెటర్ దాన్ యువర్స్. ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్? వాళ్ళ లాంగ్వేజ్ మనకంటే బెటర్‌గా రాసున్నారా? వాళ్ళకంటే మన స్ట్రక్చర్ బ్యాడ్‌గా ఉందా? మన ఆన్సర్‌లో మేబీ టర్మినాలజీ కరెక్ట్‌గా యూజ్ చేయలేదా? ఆర్ ఫ్లో కరెక్ట్‌గా లేదా? ఏదైనా సబ్ థీమ్ మిస్ చేశామా? వాళ్ళు దాన్ని ఇంకా బెటర్‌గా అడ్రెస్ చేశారా? ఇలాంటి ఆహ్, యాస్పెక్ట్స్ ఎక్కడ ఏది బెటర్‌గా ఉందో దాన్ని మనం న్యాచురల్ స్టైల్‌లో ఇన్కల్కేట్ చేసుకోవడానికి, అది మన థాట్ ప్రాసెస్‌లో యాడ్ అవ్వడానికి చూసుకోండి. సో, ద నెక్స్ట్ వన్ వుడ్ బి టు మెయింటైన్ అన్ ఆన్సర్ రైటింగ్ లాగ్‌బుక్. Now, how do we maintain this? In a page, draw a table where you have the date, topic, then the question that you have answered, the marks that you have given for yourself after the assessment, and then also write the feedback that you have given, like we have seen just now. A three-line feedback ఏదైతే చూసామో అది కూడా అక్కడ మెన్షన్ చేయండి. సో, ఆఫ్టర్ ఎవ్రీ 10 to 15 days, go back to this log sheet అండ్ ఎవ్రీ టాపిక్‌లో మీరు రాసిన క్వెషన్‌కి మీ రాసుకున్న ఫీడ్‌బ్యాక్ చూడండి. అండ్ ఔట్ ఆఫ్ దిస్ మీరు 2-3 ఆన్సర్స్‌ని మళ్ళీ రీరైట్ దెమ్. ఓకే. దెన్ అక్కడున్న ఫీడ్‌బ్యాక్ చూసి మీరు రాసిన ఆన్సర్స్‌లో ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంది. హౌ మచ్ యూ ఆర్ ఏబుల్ టు గ్రో ఇన్ ఆన్సర్ రైటింగ్. That you will be able to assess. And this will become your mindset every single time you do this. That you will change yourself, you will change the answer. అండ్ ఆ చేంజ్ చేసిన ఫీడ్‌బ్యాక్ వల్ల మీరు రీరైట్ చేసిన ఆన్సర్‌లో ఎంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది అనేది ఒక క్యుములేటివ్ గ్రోత్ లాగా కనిపిస్తుంది. ఫర్ ఎవ్రీ 10 డేస్ యూ విల్ గ్రో. సో, మీరు రీరైట్ చేసినప్పుడు దట్ విల్ బికమ్ అ ప్రాక్టీస్ ఫర్ ద నెక్స్ట్ వీక్, ఫర్ ద నెక్స్ట్ 10 డేస్. సో, మీరు నెక్స్ట్ 10 డేస్‌లో రాసే ప్రతి ఆన్సర్‌లో యూ విల్ నో దట్ దీస్ ఆర్ ద పారామీటర్స్ దట్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై ఆన్సర్స్. సో, అది మళ్ళీ నెక్స్ట్ ఆ 20 డేస్ తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు దానికంటే 2 టైమ్స్ ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, దిస్ ఈస్ హౌ you will improve your answers to become, and your answers also by the end of the practice will become proper like answer. That was the aim that we have started with. Now, డోంట్ ఎయిమ్ ఫర్ చేంజింగ్ ఆల్ ద టర్మ్స్. మనం ఈ వీడియోలో చూసిన అన్ని చేంజెస్ ఒకేసారి ఇంప్లిమెంట్ చేసేయాలి నెక్స్ట్ ఆన్సర్ కల్లా, నెక్స్ట్ మనం రాసే ఆన్సర్స్‌లో అన్నీ ఒకేసారి వచ్చేయాలి అని అనుకోకండి. మేక్ ష్యూర్ దట్ దిస్ చేంజ్ హ్యాపెన్స్ ఇంక్రిమెంటల్లీ. అంటే వీక్ బై వీక్, ఒక వీక్‌లో మీరు లెజిబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు, నెక్స్ట్ వీక్‌లో స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోండి.
థర్డ్ వీక్‌లో ఆ కాన్సెప్చువల్ క్లారిటీ, సబ్స్టాన్షియేషన్‌కి రిపోర్ట్స్ ఎట్లా వాడుతున్నాము, స్టాటిస్టిక్స్ ఎట్లా వాడుతున్నాము అనే పాయింట్‌ని గ్రో చేసుకోండి. సో, క్యుములేటివ్ గ్రోత్ ఈస్ వాట్ వి ఆర్ లుకింగ్ ఎట్. Okay, once you start to do this incrementally, you will one day become the most efficient answer writers that are there, and you will clear the exam with not even much effort. సో మీరు ఈ 2026 ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అయితున్నట్లయితే, ప్రేరణ ఐసీఎస్ ఇస్ బ్రింగింగ్ యూ ప్రిలిమ్స్ ఎడ్జ్ టెస్ట్ సిరీస్ విచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7th December 2025. మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వాలనుకున్నా, స్కాలర్‌షిప్ టెస్ట్ రాయాలనుకున్నా, యూ కెన్ గో టు ద లింక్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. అండ్ థాంక్ యూ ఫర్ ద సెషన్.